హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు ఎక్స్ప్లెనేషన్తో సహా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ది నంబర్స్ 20, 30 అండ్ 60. చూడండి, ఇక్కడ 20, 30, 60 వీటికి ఎల్సిఎం చూస్తే 2 10s, 2 15s, 2 30s అమ్మ. తర్వాత 2 5s, 15 డౌన్ చేయండి, 2 15s. నెక్స్ట్ 5 తోటి 5 1s, 5 3s, 5 3s. సో అగైన్ 3 తోటమ్మ 3 1s, 3 1s, 3 1s. 2 2s 4, 4 5s 20, 23, 60. సో 60 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్స్ 20, 28 అండ్ 36. సో 20ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 5గా రాయొచ్చు. 28ని 2 × 2 × 7గా, అలాగే 36ని 2 × 2 × 3 × 3గా రాయొచ్చు. వీటిలో కామన్గా ఉంది 2 × 2. సో హెచ్సిఎఫ్ అనేది 4 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. దెర్ ఆర్ 8 ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 20. చూడండి, 2 3 5 7 11 13 17 19. సో 8 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అలాగే ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఈజ్ 4. ఇది కూడా ట్రూనే. సో S1, S2 బోత్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ 3 ఇచ్చారు. ఏ అనేది 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఇది ట్రూ అవుతుంది. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. దిస్ వన్ ఆల్సో ట్రూ. ద ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ నంబర్ 9 ఈజ్ 3. ఇది కూడా ట్రూ అవుతుంది. సో 3 కూడా కరెక్టే. సో ఏ, బి అండ్ సి అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ 36 హ్యావ్ అన్నారు. సో 1 × 36, 2 × 18, 3 × 12, 4 × 9, 6 × 6 అని రాస్తాం. సో ఇక్కడ 6 అనేది రిపీట్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. నంబర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నంబర్ ఆర్ ఫైనైట్. చూడండి, ఒక గివెన్ నంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి ఫైనైట్ అంటే పరిమితంగా ఉంటాయి. సో ఇది ట్రూ అవుతుంది. అలాగే నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ గివెన్ నంబర్ ఆర్ ఇన్ఫైనైట్. మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి. ఇది కూడా ట్రూనే. సో S1, S2 బోత్ ఆర్ కరెక్ట్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ నంబర్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ నంబర్ ఈజ్ కాల్డ్. ఒక నంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ మొత్తం సమ్ చేస్తే ట్వైస్ ద నంబర్ అయితే దాన్ని పర్ఫెక్ట్ నంబర్ అని చెప్పి అంటాము. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నంబర్ ఏంటంటే 6 అమ్మ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. ద నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ అని ఇచ్చాడు. చూడండి, ద నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అయితే దాన్ని కాంపోజిట్ అంటారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎవ్రీ నంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇది ట్రూనే. నెక్స్ట్, ద నంబర్స్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. సో ఇది ట్రూ అవుతుంది. సో ఇక్కడ బి అండ్ సి మాత్రమే రైట్ అవుతాయి. కరెక్ట్ ఇన్కరెక్ట్ ఏంటని అడిగారు. ఓన్లీ ఏ అనేది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 15 అన్నారు. దేర్ ప్రొడక్ట్స్ ఈజ్ 1575 అన్నారు. సో ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చేసి 1575 బై హెచ్సిఎఫ్ వచ్చేసి 15. సో 15 1s, 15 0s, 15 5s. సో 105 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్
కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60, 75 and 105 ఈజ్. చూడమ్మా, 16కి 1, 2, 3, 4, 5, 6, 10, 12, అలాగే 15, 20, 30, 60 ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే 75కి 1, అలాగే 1 తర్వాత 3, నెక్స్ట్ వచ్చేసి 5, 15, 25, 75. 105కి 1, 3, 5, 7, 15, 21, 35, 105. అయితే ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఇందులో 3 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 3, కాబట్టి 3 ఒకటి ఉంది. తర్వాత 5, 5, 5, కాబట్టి 5. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అని చెప్పి అడిగారు. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది, 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది కాదు. చూడండి, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది, వీటిని సమ్ చేస్తే 7 + 5 + 0 + 9 + 7 + 2, 7 + 5 12, 21, 21 + 7 28 + 2 30. ఇది 3తో డివిజిబుల్ అయ్యిద్ది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ చెక్ చేసుకోండి. 6 + 5 11, 14, 21, 25 ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. 5 + 6 11, 14, 16, 20 ఇది కూడా 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ కో ప్రైమ్ నంబర్స్ అన్నాడు. కో ప్రైమ్ నంబర్స్ అంటే ఆ 2 నంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 ఒక్కటే ఉంటుందన్నమాట. అలా ఉన్న వాటిని కో ప్రైమ్ అంటారు. ఇక్కడ 535కి 5 అనేది కామన్ ఫ్యాక్టర్, అలాగే 318కి 3 అనేది కామన్ ఫ్యాక్టర్, 639కి 3 అనేది కామన్ ఫ్యాక్టర్. సో 845కి 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఆడ్ కాంపోజిట్ నంబర్ అన్నాడు. ఇక్కడ కాంపోజిట్ నంబర్స్ ఇచ్చిన వాటిలో 9 అనేది కాంపోజిట్ నెంబరే ఆడ్ నంబర్స్లో, అలాగే 11 అనేది కాంపోజిట్ కాదు కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అంటే 9 అవుతుందమ్మా. సో ఆప్షన్ 1 అనేది రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద మల్టిపుల్ ఆఫ్ 2 ఆర్ ఆల్సో కాల్డ్ ఈవెన్ నెంబర్స్. 2 యొక్క మల్టిపుల్స్ అంటే 2, 4, 6, 8, 10 వీటిని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్ అంటారు కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ 1 ఇది కూడా ట్రూనే. సో ఇక్కడ S1, S2 రెండు కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, టెల్ ద మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ నంబర్స్ లెస్ దాన్ 100 సో దట్ దెర్ ఈజ్ నో ప్రైమ్ నంబర్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 90, 91, 92, 93, 94, 95, 96 ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ 2 కో ప్రైమ్ నంబర్స్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై దేర్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 కో ప్రైమ్ నంబర్స్ అప్పుడు ఆ నంబర్ అనేది వాటి ప్రొడక్ట్తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అన్నాడు. 1, 2, 3 వీటి ప్రొడక్ట్ చేయండి 6 వస్తుంది. ఇది 6తో డివిజిబుల్ అయ్యిద్ది. నెక్స్ట్ 2, 3, 4 2, 3, 6 6 4 24 ఇది 6తో డివిజిబుల్ అయ్యిద్ది. కాబట్టి 6 అనేది ఆల్వేస్ డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ హ్యాజ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దేనికి ఉన్నాయి చెక్ చేద్దాం. 2 10 చూద్దాం, 2 1s, 2 0s, 2 5s, తర్వాత 3 3s, 3 5s, 5 7s. చూడండి 2 3 5 7 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంది 210K. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అన్నాడు. సో ఆడ్ నంబర్స్ ఫార్ములా 2n + 1 అనేది ఒక ఆడ్ నంబర్ అయితే దాని పక్కన ఉండే ఆడ్ నంబర్ 2n + 3 అమ్మ. వీటిని సమ్ చేస్తే ఏమవుతుంది? 2n + 2n 4n + 4 అవుతుంది. 4 కామన్ చేస్తే 4 × n + 1 4 ఇంటూ ఉంది కాబట్టి ఆల్వేస్ డివిజిబుల్ బై 4 అమ్మ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. HCF ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అన్నాడు. HCF ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 తీసుకున్నామంటే 3కి 5కి 3 1s 3 2 వస్తుంది, 2 1s 2 1 వస్తుంది, కాబట్టి 1 వచ్చింది. కాబట్టి HCF ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ 1 అమ్మ. సో ఇది ఏ అవుతుంది. HCF ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. 2ని 4తో చేయండి, 2 2s 4 ఎంత వచ్చిందమ్మా, HCF 2 వచ్చింది. సో దీనికి బి. సో ఏ బి అనేది రైటు, ఒకటోది ఏ రెండోది బి. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 650 లివ్ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేయాలమ్మా. 6 15 18కి ఎల్సిఎం చేద్దాం. 2 3s 15 డౌన్ చేయండి, 2 9s. సో 3 తోటి 3 1s 3 5s 3 3s 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 3 అమ్మ. ఇది ఎల్సిఎం అవుతుంది. సో 2 3 6 6 5 30 33s 90. ఇక్కడ రిమైండర్ అనేది 5 రావాలన్నాడు కాబట్టి 90 + 5 95 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 10, 12 అమ్మ. సో ఇక్కడ గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 10 12 అన్నప్పుడు ఫస్ట్ మనం 8 10 12కి ఎల్సిఎం చేద్దాం. 2 4s 2 5s 2 6s అమ్మ. 2 2s 5 డౌన్ చేయండి, 2 3s 2 2s 4 4 2s 8 8 5s 40 43s 120. సో గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ 999. ఓకేనా. ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 120 వచ్చింది. సో 120తో డివిజన్ చేద్దాం. 128s వచ్చేసి 960. సో 9 - 6 వచ్చేసి 3. సో 39 మిగిలిపోయింది. కాబట్టి 999 - 39 ఎంతమ్మా, 960. సో ఆన్సర్ అనేది 960 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140 అన్నాడు. చూడండి 140ని ఇలా రాసుకోండి. 2 70s 2 35s 5 7s. సో 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 18 24 32 అని ఇచ్చారు. సో 18 24 32కి ఎల్సిఎం కనుక్కుందాం. 2 9s 2 12s 2 16s అమ్మ. ఇక్కడ 2 తోటి చేద్దాం. 9 డౌన్ చేయండి. 2 6s 2 8s అగైన్ 2 తోటమ్మ. 2 3s 2 4s. ఇప్పుడు 3తో చేద్దాం. 3 3s 3 1s. ఇక్కడ 4 రాయండి. 2 2s 4 4 2s 8 8 3s 24 24 3s 72 72 4s వచ్చేసి ఎల్సిఎం వచ్చి 72 × 4 అంటే 288 వస్తుంది. ఇక్కడ 4 డిజిట్ నంబర్ అని చెప్పి అడిగారు కాబట్టి ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే 3 డిజిటే వస్తుంది. 2తో మల్టిప్లై చేసిన 3 డిజిటే వస్తుంది. 3తో మల్టిప్లై చేసిన 3 డిజిటే వస్తుంది. 4తో మల్టిప్లై చేద్దాం. 288 4s 4 8s 32 4 8s 32 + 3 35 4 2s 8 8 + 3 11. కాబట్టి 1152 అమ్మ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ఏ పాలిండ్రోమ్ నంబర్ అన్నాడు. పాలిండ్రోమ్ నంబర్ అంటే మనం లెఫ్ట్ టు రైట్ చదివినా రైట్ టు లెఫ్ట్ చదివినా సేమ్ అదే నంబర్ రావాలి. సో 1331. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.